అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదా? ఎస్, నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఎందుకంటే మీకు రోజు కొత్త కొత్త వెరైటీస్తో ముందుకు వచ్చేయాలి కదా. మీ ముందుకి కొత్త కొత్త చీరలు తీసుకురావాలి కదా. అక్కడ హైదరాబాద్లో జితి అండ్ ఇక్కడ రాజమండ్రిలో గాయత్రి ఫ్యాషన్స్ రెండు కూడా మీకోసం ఏర్చి కూర్చి చాలా జాగ్రత్తగా మంచి మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసి వీవర్స్కి కూడా మన ఐడియాస్ కలర్ కాంబినేషన్స్ అన్నీ నా కాన్సెప్ట్స్ ఇచ్చి తీసుకొస్తున్నవి. మ్యాక్సిమమ్ కొన్ని కొన్ని కామన్ ఉంటాయిలేండి, అన్నీ నా ఐడియాస్ అని నేను చెప్పలేను. చాలా వరకు మన కలర్ కాంబినేషన్స్ అండ్ ఉన్నంతలో చాయిస్ మ్యాటర్స్ కదండి. ఏదైతే బాగుంటుందో, నాకైతే ఏది బాగుంటుందో, నేనైతే ఏది కట్టుకోగలుగుతానో, నాకు నచ్చింది అని నాకు ఏదనిపిస్తుందో అలాంటివే చూస్ చేస్తానండి. సో అలాంటి వాళ్ళు నచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరికీ మా చీరలు నచ్చుతున్నాయి. అండ్ ఇప్పుడు గాయత్రి ఫ్యాషన్స్ ప్రైజెస్ చాలా హోల్సేల్ ఫార్మేట్లోకి వచ్చేసిందండి. ఎందుకంటే మీకోసం ఇంకొంచెం బెటర్ ఆప్షన్స్ దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ అండి. మీకు యూట్యూబ్లో లేని ఆప్షన్స్ లేదు. కొనుక్కునే వాళ్ళకంటే అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నాం ఇప్పుడు, సీరియస్లీ. సో ఇంకా మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీ ట్రస్ట్ని గెయిన్ చేసిన మా దగ్గర కొనుక్కోవడం వల్ల మీకేంటి లాభం ఉండాలి కదా, మరి ఏదో రకంగా లాభం ఉండాలి కదా. అందుకని ప్రైస్ అనమాట. ప్రైజ్ అండ్ డిజైన్స్, ఆల్వేస్ డిజైన్స్ మాత్రం నెంబర్ 1 ఉండేలాగే చూసుకుంటానండి. ఫ్యాబ్రిక్ కానీ, సెలెక్షన్ కానీ, అండ్ మీకు ఇచ్చే సర్వీస్ కానీ. ఎప్పుడైనా ఏదైనా మీకు నచ్చలేదు అని అన్నారనుకోండి, ఏం చేస్తున్నాం మీకు తెలుసు. మా దగ్గర సంవత్సరాలు తరబడి ఉంటున్న క్లయింట్సే ఉన్నారు. వార్డ్రోబ్ నిండా మనమే ఉన్నాయని కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అట్లాగే జితిని కూడా అట్లాగే ఎంకరేజ్ చేశారు. జితి ఈజ్ డూయింగ్ సూపర్ గుడ్ అండ్ గాయత్రి ఫ్యాషన్స్ ఈజ్ ఈవెన్ సూపర్ గుడ్ డూయింగ్ అండి. చాలా బాగా చేస్తుంది అసలు. సో ఈ రోజు మీకు స్పెషల్ ఏంటంటే మోడల్ సిల్క్ శారీస్ మీకు చాలానే వెబ్సైట్స్లో ఉండొచ్చు. బట్ మేము ఇచ్చే రేట్లు మాత్రం బయట ఎక్కడ దొరకవు మీకు. సూపర్ క్వాలిటీ అండ్ సూపర్ డిజైన్స్ తోటి. సో ఈ రోజు అంతా కూడా మోడల్ సిల్క్ స్పెషల్ అండి. మోడల్ సిల్క్ అంటే తెలుసు కదా మీకు. ముందు ఇది సాటిన్ ఫీల్ ఉంటుంది. ఈ చీర డైరెక్ట్గా చూపిస్తూ మాట్లాడతాను నేను. ఇది సాటిన్ ఫీల్ ఉంటుందండి. సాటిన్ లాగే ఉంటుంది మోడల్ సిల్క్ అంటే. సో ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్లో ఎక్కువ ఉంటాయండి. ఎక్కువ బ్రైట్ కలర్స్ కాకుండా న్యాచురల్ కలర్స్. ఇది జైపూరి బేస్డ్ బగ్రూ ప్రింట్తో తయారవుతాయి ఇవన్నీ కూడాను. ఫ్యాబ్రిక్ వేరే చోట తయారవుతుంది, ప్రింటింగ్ జైపూర్లో అవుతుంది అనమాట ఇది. సో అలా ఉంటాయి ప్రింట్స్ అన్నీ కూడా. కలంకారీసు, అజ్రక్లు అండ్ ఏంటంటే ఇంకా జామెట్రికల్ ప్రింట్స్, ఏవైతే న్యాచురల్ హ్యాండ్ డైడ్ ప్రింట్స్ ఉంటాయో అవి యూస్ చేసిన ప్రింట్స్ అనమాట ఇవన్నీ కూడా మోడల్ సిల్క్స్. ఇందులో ఇది బీజ్ కలర్ మీద బ్రౌన్ కలర్ అంటే న్యాచురల్ మెరూన్ బ్రౌన్ కలర్ అనమాట ఇది. సో దీనికి స్ట్రైప్స్ స్పెషల్ అండి. కట్టుకుంటే ఎంత బాగుంది చూసారు కదా, చాలా బాగుంది. స్ట్రైప్స్ స్టైలిష్గా ఉంటాయి ఇవన్నీ కూడా, ప్రింట్స్ అన్నీ కూడాను. ఇది పళ్ళు కలంకారీ పళ్ళు అండి, బ్యూటిఫుల్ పళ్ళు వచ్చింది. ఏ శారీ అయినా సరే ఈరోజు నేను చూపించబోయేది 3000లో ఉందండి. 3000కి మోడల్ సిల్క్ శారీస్ చాలా చాలా చాలా, అది హోల్సేల్ ప్రైస్ అండి. హోల్సేల్ ప్రైజే, ఆల్మోస్ట్ హోల్సేల్ కాదు, ఇట్స్ హోల్సేల్ ఓన్లీ. ఇది బ్లౌజ్ మీద చిన్న ప్రింట్ వస్తుంది. కావాలంటే మీరు ఆల్టర్ చేసుకోవచ్చు. ఇది పళ్ళు వదులుకొని కావాలంటే ఇది బ్లౌజ్ కూడా కుట్టించుకుంటారా, సరిపోదేమో. ఇలాగే బాగుంది, ఎందుకులేండి దీన్ని పాడు చేయడం. చాలా బాగుంది ఇట్లాగా స్ట్రైప్స్ విత్ కలంకారీ పళ్ళుతోటి. ఆనియన్ పింక్ తోటి వచ్చిన ఇది అజ్రక్ ప్రింట్ వస్తుందండి. అజ్రక్ ప్రింట్ ఒరిజినల్ అండి. ఇవన్నీ కూడా ఒరిజినల్ అజ్రక్, ఒరిజినల్ బగ్రూ ప్రింట్స్, స్క్రీన్ ప్రింట్స్, బ్లాక్ ప్రింట్స్ అన్నీ కూడాను ఒరిజినల్ వస్తాయి. ప్రింట్స్ చాలా డిఫరెంట్గా స్టైలిష్గా ఉంటాయి. ఇది అజ్రక్ ప్రింట్, ఆనియన్ పింక్, చాలా న్యాచురల్ కలర్స్ అండి. ఇవన్నీ కూడా న్యాచురల్ డైయింగ్స్లో ఉంటాయి. అందుకని మీకు మిల్ ప్రింట్ లాగా మొత్తం అంతా ఒకటే రాదు. ఈ ఆడ్యులేషన్స్ ఉంటాయి చూసారా, లైట్గా ఆడ్యులేషన్స్ ఉంటాయి. థిక్ కలర్ అయితే ముందు ఈ కలర్తో డై చేస్తారు శారీని, దాని మీద ఇది బ్లాక్ ప్రింట్ వేస్తారు. సో అలా జరుగుద్ది ఈ ప్రాసెస్. అందుకని ఆ న్యాచురల్ ఫీల్, ఆ రా ఫీల్ మనకి అంతే కదండి. పెన్ కలంకారీకి మామూలుగా డిజిటల్ ప్రింట్ వేసిన పెన్ కలంకారీకి తేడా ఉంటుంది. ఒరిజినల్ పెన్ కలంకారీ కాస్ట్ ఎక్కువ, హ్యాండ్తో చేస్తారు కాబట్టి. ఇవి కూడా అలాంటివే. సో మోడల్ సిల్క్ విత్ అజ్రక్, ఇది ఆనియన్ పింక్, ఇది బ్లౌజ్ అనమాట. 3000లో ఉంది. క్రీమ్ కలర్, లైట్ బీజ్ కలర్ మీద అసలు ఫ్యాబ్రిక్ షైనే అదిరిపోతుందండి. మోడల్ సిల్క్ అంటేనే మంచి సాటిన్ క్రేప్, చాలా బాగుంటుంది. సో దీని మీద బ్రౌన్ కలర్ తోటి ఇలా నెట్ లాంటి డిజైన్ అండి ప్రింట్. అండ్ కిందనేమో జాలీ బ్లాక్ తోటి, అండ్ మళ్ళీ టెంపుల్ స్టైల్. చాలా స్టైలిష్ ప్రింట్స్ అండి. ఒక స్టైల్ ఉంటుంది దీంట్లోని. పళ్ళు చూసారా ఎంత స్టైల్గా ఉందో. పళ్ళు బ్లాక్ మీద రౌండ్ మెరూన్ కలర్ రౌండ్ సర్కిల్ చందమామ లాగా. సో ఇది బ్లౌజు. అన్నిటికీ బ్లౌజులు కరెక్ట్గా మిక్స్ అండ్ మ్యాచ్లు ఉంటాయి. ఇలాంటివి ఈ శారీస్ మీకు స్లీవ్లెస్లు ఎక్కువ బాగుంటాయి. కొంతమంది వేసుకోగలిగితే చాలా బాగుంటాయి. ఇది అగైన్ మళ్ళీ క్రీమ్ బేస్, స్ట్రైప్స్, ఫ్లవరు, ఇది బార్డర్లోనేమో ఇలా వస్తుంది.
ప్రతి చీర దేనికదే ప్రత్యేకంగా ఉందండి. పళ్ళు ఇది మరూన్ కలర్. మెరూన్ అంటే ఇందులో వచ్చే మోడల్ సిల్క్లో న్యాచురల్ కలర్లో వచ్చిన మెరూన్ వేరు, మనకి మిల్ ప్రింట్లో వచ్చిన మెరూన్ వేరు. ఇలాగే ఇదంతా చేత్తో చేసిన వర్క్ కాబట్టి ఈ ఇంపర్ఫెక్షన్స్ ఉంటాయి. అన్నీ అంత పర్ఫెక్ట్గా ఉండవు అనమాట. ఇదిగో డైయింగ్లోని వీటిల్లోని. సో ఇది బ్యూటీ ఆఫ్ న్యాచురల్ అండి, బ్యూటీ ఆఫ్ న్యాచురల్ థింగ్స్. సో అలా ఉంటుంది మోడల్ సిల్క్. దిస్ ఈజ్ ద బ్లౌజ్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. పెన్ కలంకారీ తీసుకోండి, పెన్ కలంకారీ కూడా అలాగే ఉంటాయి. అజ్రక్ తీసుకోండి, బాందిని తీసుకోండి, బాందిని అంతా నాట్స్ అన్నీ టై చేసి మొత్తం అన్ని ఉండల్లాగా దగ్గరగా ముళ్ళు వేసి దాన్ని డై చేసి మళ్ళీ తర్వాత ముళ్ళు ఇప్పుతారు ఒక్కొక్క ముడిను. సో అది కూడా అందుకే పక్కన కొంచెం అంటుకొని ఉంటాయి బాందిని మీద కూడా డాట్స్. సో అది ఎప్పటికీ ఎవర్గ్రీన్ బాందిని, ఎవర్గ్రీన్ పెన్ కలంకారీ ఇలాంటివి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండే ఈ శారీ కూడా 3000లో ఉంది. మళ్ళీ బీజ్ విత్ వావ్ భలే ఉంది డిజైన్. బీజ్ మీద జస్ట్ బ్లాక్, ఇది డార్క్ బ్రౌన్లో ఉంది. బ్లాకే అనేసుకుందాంలేండి, మళ్ళీ బ్రౌన్ అన్నాను అనుకోండి ఇది బ్లాక్ వచ్చింది అంటారు. యాక్చువల్గా ఇది బ్రౌనిష్ బ్లాక్ దగ్గరగా ఉండే బ్రౌను. సన్నటి స్ట్రైప్స్ మీద టెంపుల్ బార్డర్ వస్తుంది. పళ్ళులో మళ్ళీ చందమామే, బ్లూ చందమామే సారీ. బీజ్ కలర్ పళ్ళుకి బ్లూ కలర్ రౌండ్. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. 3000కి స్టైలిష్ ప్రింట్స్ తోటి చాలా స్టైలిష్గా స్మూత్ అండ్ సాఫ్ట్గా చాలా బాగున్నాయి. అజ్రక్ కాన్సెప్ట్ వస్తుందండి. ఇది బ్లాక్ మీద గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో టచ్ వచ్చింది. సో శారీ అంతా ఇదే ప్రింట్ అండ్ మెహందీ ఎల్లో కలర్ తోటి వచ్చిన మస్టర్డ్ ఎల్లో వచ్చిన పళ్ళు బార్డర్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. పళ్ళులో డిఫరెంట్గా వస్తుంది. పళ్ళులో మళ్ళీ ప్లెయిన్ పళ్ళు స్ట్రైప్స్ వచ్చి, ఎందుకంటే చీర అంతా ఇంత ఎక్కువ ప్రింట్ వచ్చింది కాబట్టి పళ్ళు ఇలా వస్తుంది అనమాట. బాగుంది కదండి, చాలా బాగుంది. బ్లాక్ అండి, బ్లాక్ సెల్ఫ్ ప్రింట్ మళ్ళీ డార్క్ ప్రింట్ రెండు వస్తుంది. చాలా డిఫరెంట్గా డై చేశారు దీన్ని. ఇది బ్లాక్ మీద మరి కొబ్బరి చెట్లేనా, ఎడారిలో ఉండే చెట్లులా ఉన్నాయి ఇవి, ఖర్జూరం చెట్లు అనుకుంటా. సో బ్లాక్ మీద బీజ్ అండ్ ఈ పింక్ ఈ రస్టిక్ కలర్ తోటి వచ్చిందా ఇక్కడ వరకును. ఇట్లాగే దీని ఏమంటారు సెల్ఫ్ ప్రింటింగ్ వస్తుందండి. ఇదే చెట్టు సెల్ఫ్ ప్రింట్ లైట్గా వచ్చేలాగా, బార్డర్లో థిక్గా ఉంటూ బాడీ అంతా లైట్గా వచ్చేలాగా వస్తుంది. ఇది పళ్ళు శారీ అంతా సింపుల్గా ఉంది కాబట్టి పళ్ళు ప్రింట్ ఎక్కువ ఇచ్చారు. అదే శారీ అంతా ప్రింట్ ఎక్కువ వచ్చి ఉంటే పళ్ళు ప్లెయిన్ లేదా ఒక చందమామ ఇస్తున్నారు. ఇది ప్లెయిన్ బ్లౌజు 3000లో. ఫ్యాబ్రిక్ ఒకసారి కడితే వదలరండి, అంత బాగుంది. అజ్రక్ అండి. ప్రింట్స్ ఇలాంటి ప్రింట్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ని చూస్ చేసుకుంటామండి. కాటన్ కోటాకి బాగుంటాయి, మల్ కాటన్కి బాగుంటాయి, మళ్ళీ ఇవి మోడల్ సిల్క్కి బాగుంటాయి. అన్ని ఫ్యాబ్రిక్స్ మీద ఇవే ప్రింట్స్ పెద్ద బాగోవు, కొన్నిటికి బాగా సూట్ అవుతాయి. సో నేచురల్ ప్రింట్ అండి, అజ్రక్ ప్రింట్ ఫ్లవర్ తోటి వచ్చింది, బ్లూ అండ్ గ్రే కలర్లో మిక్స్ అయ్యి ఉంది. పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ ఇది ఇండిగో బ్లూ కలర్ వస్తుంది దీంట్లో, బ్లూ అంటే. సో ఇది గ్రే విత్ పెద్ద చందమామలు అనమాట, బ్లూ కలర్ తోటి. ఇది డైయింగ్ ప్రాసెస్లో ఏంటంటే మోడల్ సిల్కే డైయింగ్లో ఏంటంటే ఈ కలరు ఆ సాఫ్ట్నెస్ని కొంచెం తీస్తుంది. డైయింగ్లో ఈ గ్రే కలర్ ఏదైతే ఉందో డైయింగ్ ప్రొసీజర్ అలాంటిది, ఈ కలర్ థిక్నెస్ దీనికి పడుతుంది అనమాట. మామూలుగా మోడల్ సిల్క్ చాలా స్మూత్గా ఉంటుంది కదండి, దీని మీద ఈ పెయింట్ వచ్చి కూర్చునేసరికి ఒక్కదానికి కాస్త ఇది కొంచెం రఫ్గా ఉంది. రఫ్ అంటే నార్మల్ కాటన్ లాగా ఉంది, సాటిన్ లాగా కాకుండా ఈ ప్లేస్ కాటన్ లాగా ఉంది, ఇది మళ్ళీ సాటిన్ లాగా ఉంది. డైయింగ్ ప్రొసీజర్లో డిఫరెన్స్ అనమాట. ఎందుకంటే అంత హ్యాండ్ వర్క్ హార్డ్ వర్క్ ఉంటుంది ఒక్కొక్క చీర తయారవడానికి, చేత్తో తయారు చేస్తారు కాబట్టి. సో ఇది బ్లౌజు, ఇది 3000లో ఉంది. అగైన్ లైట్ క్రీమ్ కలర్కి రెడ్ కలర్ తోటి వచ్చిందండి. ఇది రెడ్ కొంచెం అంటే మరూన్ కలర్, రెడ్ అని అనలేను, మెరూన్ కలర్ తోటి వచ్చిన డిజైను, స్ట్రైప్స్ ఫ్లవర్ అండ్ మళ్ళీ స్ట్రైప్స్ బార్డర్ తోటి వస్తుంది ఇట్లాగా కదా, బాగుంది కదా. 3000లో ఉంది మోడల్ సిల్క్. ఇది కూడా పళ్ళు చందమామ అండ్ ఇది బ్లౌజ్. సో అన్ని ప్రింట్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఉందా, ఇంకొకటి ఉంది లాస్ట్. సో ఇది ఒకటి ఉందండి, ఇది కూడా అంతే. ఈ డైయింగ్ ఏంటంటే ఈ షిబోరి బగ్రు అంటారు దీన్ని, బగ్రు ప్రింట్. ఈ బగ్రు ప్రింట్ డ్రైయింగ్లో ఏంటంటే మోడల్ సిల్క్ మీద ఈ ఫ్యాబ్రిక్ పడడం వల్ల కాటన్ ఫీల్ వస్తుంది, ఇదంతా కూడా కాటన్ ఫీల్ వస్తుంది. దీని మీద బ్లాక్ సర్కిల్స్ వస్తాయి. ఇది పళ్ళు అండ్ ఇదేమో బ్లౌజ్. 3000లో ఉంది. ఇదేం మరీ నాకు అంత నచ్చలేదు, నచ్చితే తీసుకోండి ఎవరైనా. ఎందుకో సంహో కొనుక్కొని నా సెలక్షన్ కానీ కూడా వస్తుంటాయి. సంహో ఇదంతా బ్రైట్ కనిపించలేదు, కొంచెం సటిల్గా కావాలి అని అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. 3000 ఇవ్వండి ఈరోజు చీరలు.
బాగున్నాయి కదా, ఇంకా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కలర్స్ కాంబినేషన్స్ చూస్ చేసుకోవడమే, సింగిల్ రేట్ సింగిల్ ఫ్యాబ్రిక్. నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, వెబ్సైట్ చెక్ చేసుకోండి, అంతే. మా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయండి, అందులో ఆల్ అని వస్తుంది, ఆల్ కూడా ప్రెస్ చేయండి. మాకు గాయత్రి ఫ్యాషన్స్కి ఇన్స్టా కూడా ఉంది, తెలుసా మీకు? ఇన్స్టా పేజ్, ఎందుకంటే ప్రపంచం అంతా ఇన్స్టా మీద నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇన్స్టా కూడా ఉంది. అప్పుడప్పుడు ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తుంటారు, అది కూడా ఫాలో కొట్టేయండి, పనిలో పని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.